నమస్తే. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయితే రేపే జరగబోతున్నది 11th. సెకండ్ ఫేజ్ 14th జరగబోతున్నది. థర్డ్ ఫేజ్ 17th జరగబోతున్నది. దాదాపు 12,000కు పైన గ్రామాల్లో వేలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్తుని భవిష్యత్తుని నిర్దేశించుకోబోతున్నారు. తెలంగాణ ప్రజలు, కోట్లాది మంది ప్రజలు 12,000 గ్రామాల్లో సర్పంచులుగా తమ నాయకుల్ని ఎన్నుకోబోతున్నారు. మరి ఎవరిని ఎన్నుకోవాలి, ఏం చూసి ఎన్నుకోవాలి, ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని మనం ఓట్ వేయాలి, సో దీని మీద ఖచ్చితంగా మనకు డిబేట్ అవసరము. సో అందరూ, అన్ని పార్టీలు దాదాపుగా మెజారిటీ ఈ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా మందు పోసుడు లేకపోతే పైసలు ఇచ్చుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. మనది కూడా ఇప్పుడు ఇది పోల్ మేనేజ్మెంటే. ఇప్పుడు మనం చేసే వీడియోలు ఇవన్నీ కూడా ఈ పోల్ మేనేజ్మెంట్లో మనం ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అసలైన పోల్ మేనేజ్మెంట్ ఇది. సో ఈ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ కావాలి దీని గురించి చెప్పడానికి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ మధ్యకాలంలో బీసీ మూమెంట్లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. బీసీల హక్కుల కోసం చాలా పెద్ద ఎత్తున దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం, కొంత అవగాహన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సో మీరు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడారు మీరు కూడా. సో ఆ కొట్లాటలో మీరు భాగమై పోరాటం చేస్తున్నారు. సరే, ఎలక్షన్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ వేశారు, దాన్ని కూడా రద్దు చేయమని రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు, ధర్నాలు చేశారు, వెనక్కి తగ్గలేదు. మొత్తానికైతే ఎలక్షన్లో ప్రజలు ఓట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దీన్ని ఆపడం కష్టం. 11th, 14th and 17th ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లే రేపు రాబోయే 5 సంవత్సరాలు ఆ పల్లెలను వాళ్ళు బాగు చేసుకుంటారు. సో పల్లెలే పట్టుగొమ్మలు అని అంటుంటారు కదా. సో ఈ గ్రామాలే మనకి భవిష్యత్తు కాబట్టి ఆ భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవడానికి ప్రజలు ఏం ఆలోచించాలి ఈ సందర్భంలో మీరేం చెప్తారు? ఇప్పుడు గ్రామ పంచాయతీలు మీరు అన్నట్లు దేశానికి పట్టుకొమ్మలు. అంటే గ్రామ పంచాయతీలు ఒక మహావృక్షం అనే భారత ప్రజాస్వామ్యానికి అవి వేర్ల లాంటివి. అవి ఆ వేర్లు అవి ఏదైతే బలపడతాయో అంటే ఇది స్వరాజ్యాధికారము గ్రామ పంచాయతీలో ఉండాలనేది గాంధీ మహాత్మ కలలు. అంటే స్వరాజ్యం, భారతదేశంకి స్వరాజ్యం రావడం ఒకటి, ఎవరి గ్రామాన్ని వాళ్ళు ఏలుకోవడము పాలించుకోవడం అనేది ఒకటి. కాబట్టి గ్రామంలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. కానీ ఈ డెమోక్రసీలో అంటే ఈ యొక్క మెజారిటీ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆ గ్రామ యొక్క పరిపాలన జరగాల. దురదృష్టం ఏంటంటే గ్రామంలో 80% ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నా, ఒక 20% అగ్రకులాల వాళ్ళు ఉన్నా, 20% వాళ్ళ మాత్రమే వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకున్నారు. అందుకని భారతదేశం యొక్క స్వరూపం మారలేదు. భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ వర్గాల స్థితిగతులు మారట్లేదు. దీనికి కారణం ఏంటంటే రెడ్డి, వెలమ, కమ్మ కులాలకు భూమి అంతా ఉంది కాబట్టి వాళ్ళ భూములలో పనిచేయడము, వాళ్ళ అధికారం దాహానికి వీళ్ళకు భయపడి ఉండడము, దానికి తోడు ఓటు హక్కు వచ్చినాక కూడా ఓటు హక్కు ఎవరికి వేసిండో తెలియదు. కానీ వాళ్ళు అనుమానంతో మమ్మల్ని ఏం చేస్తారో అని భయానికి, వాళ్ళకి ఇచ్చే డబ్బులకు, వాళ్ళకి ఇచ్చే మాంసానికి, వాళ్ళకి ఇచ్చే లిక్కర్కి, వాళ్లకు ప్రలోభానికి లొంగి కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేయట్లేదు. కానీ ఇప్పటికి కూడా మా యొక్క సలహా ఏంటంటే అసలు ఈ భారతదేశం యొక్క ప్రస్తుత యొక్క పరిస్థితులకు కారణం ఏంటి? రాజకీయ అధికారమే కారణం. రాజకీయం ఎందుకంటే రాజకీయం అంటే రాజు ఈజ్ ఎ కింగ్, అంతే కదా. గ్రామానికి సర్పంచ్ అంటే వాడు గ్రామానికి కింగ్. అది అవును, కింగ్ అవుతాడు. కాబట్టి ఆ గ్రామం యొక్క బాగోగులను చూసుకునేది, గ్రామముల యొక్క అవసరాలను బట్టి అక్కడ నీళ్ళ వసతి కానీ, రోడ్ల వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, విద్య కానీ, లేకపోతే వృత్తుల ఏదన్నా బాగు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ ముఖ్యము. కేంద్ర నిధులైనా రాష్ట్రం నిధులైనా గ్రామ పంచాయతీ ద్వారా వారు ఖర్చు పెడతారు. అవి కాకుండా గ్రామ పంచాయతీలలో కూడా స్వయంగా కొన్ని వనరులు ఉంటాయి. ఆ వనరుల్ని వాళ్ళు ఎవడో దుర్వినియోగం చేయకుండా
వీళ్ళకు తాన్పిచ్చి తినిపించి ఓటుకొని ఈ డబ్బు సంపాదించుకోకుండా గ్రామాల యొక్క అభివృద్ధి చెందాలని అంటే గ్రామంలో ఉన్న బహుజనులకు ఆ రాజ్యాధికారం రావాలి. ఆ బహుజనుల్లో కూడా మంచి వ్యక్తులకు, మంచి నీతివంతులకు, గుణవంతులకు, అటువంటి వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గ్రామాభివృద్ధి చేస్తారని నా యొక్క భావన. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు, సరే ఇది పార్టీల ఎలక్షన్ కాకపోయినప్పటికీ ఆ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న వాళ్ళు ఒక వైపున 3 పార్టీలు 4 పార్టీలు ఉన్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. సో అల్టిమేట్గా ఆ గ్రామంలో ఉన్న ప్రజలే పోటీలో ఉన్నారు. మరి ఎట్లా డిసైడ్ కావాలా? నేను గ్రామంలో వాళ్ళకి ఒక సలహా ఇచ్చినానంటే నా యొక్క ఎక్స్పెరిమెంట్ మధ్యప్రదేశ్లో కొంతవరకు వీలైంది. గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు, ఎన్ని గ్రామ పంచాయతీ మెంబర్లు ఉన్నారు, పంచాయతీ బోర్డు మెంబర్లు ఉన్నారు, తర్వాత సర్పంచ్ ఒకటే ఉంటుంది, వైస్ సర్పంచ్ ఒకటి ఉంటుంది. ఇవి ఈ కొన్ని కులాలు ఏదైతుందో ఒక్కొక్క కులానికి, పెద్ద కులానికి పోయి సర్పంచ్ ఇవ్వండి, చాలా పెద్ద సంఖ్య ఉన్నది. దాని తర్వాత ఉప సర్పంచ్ ఇవ్వండి, దాని తర్వాత బోర్డు మెంబర్లు ఇవ్వండి, పంచాయతీ బోర్డు మెంబర్లు. ఇట్లా ఒక 5 సంవత్సరాలకు ఒక వర్గానికి ఇచ్చిన తర్వాత, కొన్ని కులాలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు రాసుకుని ఒక అగ్రిమెంట్, మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఇంకా వేరే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా మీరు మీకే పంచుకోండి. కానీ మీకు పోటీపడి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అక్కడున్న 5% 10% అగ్రకుల కులస్తులు ఉంటే వాళ్ళకి అమ్ముడు పోయి, వాళ్ళకు దాసోహం అయ్యి, వాళ్ళ మరి ఎంగిలి మెతుకులు తిని, వాళ్ళు తాపిచ్చేది తినిపించేది తాగి వాళ్ళకి అమ్ముడు పోకండ్రా. అమ్ముడు పోతే మీకు అమ్ముడు పోయినట్టు లెక్క, మీ భావి తరాలని కుదోబెట్టినట్టు లెక్క, తరతరాలుగా బానిస బ్రతుకుకు బాట వేసినట్టు లెక్క అని మేము మా యొక్క బడిగిన జనాలకు ఉద్బోధిస్తున్నాం. సో ఇప్పుడు అందరూ బీసీలో ఉంటారా? ఎట్లా? అందరు లేదు, ఒక బీసీ ఒక ఎస్సీ మధ్యలో పోటీ ఉంటుంది. సరే, మీరు ఓసీలకు ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. అవునండి. సో ఇద్దరు బీసీలు ఉంటారు, ఒక ఎస్సీ ఉంటారు, లేకపోతే బీసీ వర్సెస్ బీసీ ఉంటుంది, లేదు బీసీ వర్సెస్ ఎస్సీ ఉంటుంది. ఎట్లా ఇది ఎట్లా నిర్ణయం తీసుకోవాలి? కొన్ని గ్రామాలలో ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉంది. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నా ఆ ఎస్సీలో ఓపెన్ దాంట్లో పెట్టుకోవచ్చు. బీసీ రిజర్వేషన్స్ పోగా ఓపెన్ దాంట్లో ఎస్సీ వేయచ్చును, బీసీ వేయచ్చును, అగ్రకులం వేయచ్చును. కాబట్టి ఈ 50% రిజర్వేషన్స్ పోగా 50% రిజర్వేషన్స్కు మంచి వాళ్ళని వెన్నుకునేది ఒక పద్ధతి. 50% ఓసీ ఉన్నాయి మాత్రం ఎస్సీ ఎస్టీలు బీసీలు పంచుకోండి అని చెప్తున్నాను. ఓసీ ఎస్టీ బీసీలు పంచుకోండి. జనాభా ఒక ఊర్లో కొంతమంది ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే 50%లో ఎస్సీలకు సగం ఇవ్వండి. వీళ్ళకి ఎస్సీలకు రిజర్వేషన్స్ పోగా జనాభా ప్రాతిపదికగా ఓపెన్లో కూడా వాళ్ళకి ఇవ్వండి. మిగతా సగం బీసీలు తీసుకోండి. కానీ అది ఓసీలో ఉన్నది ఒక్క సీటు కూడా మనం అగ్రకులానికి పోకూడదు. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు కలిసి మీరు ఓపెన్ దానికే ప్రయత్నం చేయాలి. కానీ ఎవడో మంచోడు గెలుచుకోండి రిజర్వేషన్ దాంట్లో. మంచోడు గెలవకపోయినా కూడా అది మనం చేతిలో ఉన్న కాడికి సర్దిద్దుకోండి. లేకపోయినా పర్వాలేదు, కానీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఓసీ సీట్ల మీద పెట్టండి అని పిలిపిస్తున్నాను. మరి ఇప్పుడు పార్టీలు ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా అన్ని పార్టీలు. మరి వాళ్ళు బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు అనుకోండి, మరి ఎట్లా? నేను బీసీగా చూడాలన్నా, వాళ్ళ పార్టీ ఓసీ పార్టీ కాబట్టి ఓసీగా చూడాలన్నా? ఇప్పుడు ఊర్లో ప్రతి వ్యక్తి యొక్క గుణము, ఘనము, నీతి, నిజాయితీ తెలుస్తుంది. ఎవడు మోసకారి, ఎవడు దగాకోడు, ఎవడు జనానికి ఊరికి ఉపయోగపడతాడు అనేది తెలుస్తుంది. కాబట్టి వాడికి డబ్బు పెట్టి ఎక్కువ గెలగలిగే శక్తి ఉన్నా చెడ్డోనికి వానికి మాత్రం ఓటేయకూడదు. ఓకే. ఎట్టి పరిస్థితులలో నీతివంతుడు, నిజాయితీవంతుడికి, గుణవంతుడికి, ఊరికి ఉపయోగపడతానికి ఓటు వేయాలి. కానీ ఏ పార్టీకి సంబంధించినోడైనా కూడా వాని యొక్క క్యారెక్టర్ ప్రాతిపదిక మీదగానే ఓటు వేయాలని మేము విన్నపం చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఈ 42% సాధన సమితిలో మీరు కూడా ఒకరు కాబట్టి పోరాటం చేశారు. కానీ ఇది సాధ్యమైందా? పార్టీ పరంగా 42% అని ఇచ్చిందా కాంగ్రెస్? ఏమైనా కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్కి వెళ్ళి మోసం, అక్కడి నుంచి విషబీజం. పార్టీ పరంగా దాంట్లో కూడా మోసమే జరిగిందా? పార్టీ పరంగా కూడా పచ్చి మోసం జరిగింది. చూపియండి ఫస్ట్ పేజ్లో.
ఎంతమందికి బీసీలకు ఇచ్చిండ్రో లెక్క చెప్పండి, మొత్తం పేపర్లు వేపియండి. ఉమ్, పార్టీల కండవ కప్పుకున్నోనికి, పార్టీల సభ్యత్వం ఉన్నోనికి ఎంత పర్సెంట్ ఇచ్చిండ్రో చెప్పవండి. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉమ్, మా ఒలిగొండ ఉంది, ఉమ్, అక్కడ అనిల్ రెడ్డి ఎమ్మెల్యే. ఉమ్, అనిల్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు. అతన్ని చుట్టాన్ని పెట్టుకుంటారు కానీ బీసీకి ఇవ్వడు. ఉమ్, ఏమైంది, ఆయన కాంగ్రెస్ లీడరు. మరి బీసీలకు మాకు 42% ఇస్తామనేది ఎమ్మెల్యే రెడ్లు ఉన్న దగ్గరనే కూడా మోసం చేసి వాని కులానికే, వాని చుట్టాలకే, వాని బంధువులకే చూసుకుంటుంది. కానీ పార్టీ లేదు, తొక్క లేదు, తోక లేదు వాళ్ళకి పాలక వర్గాలు. ఒక దగ్గర అయితే ఎమ్మెల్యే తండ్రిని నిలబెట్టిండు. నిలబెడతాడు. నిలబెట్టుకు మన దగ్గర డబ్బు ఉన్నది, అధికార అహంకారం ఉంది, తర్వాత బెదిరింపులు ఉన్నాయి. ఈ రకంగా చేద్దామనేది ఇంకా అంటే ఈ తరతరాలకెళ్ళి బీసీలని వాళ్ళకి చేసిన అన్యాయాలను వాళ్ళని దోపిడీ కాకుండా ఈ అధికార మార్పుడు జరగొద్దు. ప్రజాస్వామ్యము బతికి పట్టకూడదు. మా రెడ్డి రాజ్యమే ఉండాల. వెనుకట సంస్థానాలు ఎట్లా ఉండనో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా మా ఆధిపత్యమే ఉండాలనేది వాళ్ళకు ఒక అంటే ఇన్సైడ్గా ఒక పెద్ద కాన్ఫరెన్స్ చేసి రెడ్డి మేము అయితే బీసీలకి ఎట్లా కొట్లాడుతున్నామో దీనికంటే 10 ఎంతల వాళ్ళు లోపల సమావేశాలు జరుపుకొని కుట్రలు చేసి ఎట్టి పరిస్థితులు మనం చెప్పేది ఒకటి రా, చేసేది ఒకటి రా అని వాళ్ళు అట్లా సాధించుకుంటున్నారు. సో మీరు ఒక జడ్జిగా అండ్ ఇప్పుడు ఉద్యమకారుడిగా, సో జనరల్గా ప్రజల యొక్క పర్సెప్షన్ ఎట్లుంటుందంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి కొంత అనుకూలంగా, ఇక వాళ్ళే అధికారంలో ఉంటారు కదా, ముఖ్యమంత్రి వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, సో రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కదా, సో మన సర్పంచ్ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తే ఉంటే మనకు అభివృద్ధి, మనకి ఏమైనా పైసలు వస్తాయి అనే ఒకటి చాలా బలంగా ఉన్నది. సో దాన్ని ప్రజలు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి, మిగతా 50% ఓపెన్ ఉన్నాయి. 50%లో ఓపెన్ దాంట్లో అంటే రిజర్వేషన్ బీసీ ఎవడు నిలబెట్టినా వానికి ఎన్నుకోండి. కానీ అగ్రకుల పన్ను ఉండేకి మాత్రం వాడు అధికార పార్టీ వాడున్నా లేకపోతే అపోజిషన్ పార్టీ వాడున్నా ఎవరికి బలం ఉన్నా వానికి మాత్రం ఓటేయకూడదని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము, ఒట్టు తినిపిస్తున్నాము, వాళ్ళని ప్రామిస్ చేస్తున్నాము. మెయిన్కి ఇక్కడ టార్గెట్ అగ్రకుల పన్నుకి వేయద్దు, 50% కైవసం చేసుకోవాలనేది మా ప్లాన్. సో ఇది ఆలోచించొద్దు అంటే అధికారంలో ఉంటేనే డబ్బులు వస్తాయి, అదే పోనీ అధికారం. ఇప్పుడు మీరు రవి గారు ఇప్పుడు 50% రిజర్వేషన్స్ వెళ్ళాయి, 50%లా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కొన్ని సీట్లు వస్తాయి, ఒక 25% వస్తాయి కదా, ఇంక 25% ఓపెన్లు ఉంటాయి. ఆ 25% వీళ్ళు కైవసం చేసుకోవడానికి 30% ఉన్నది అనుకోండి, 10% ఉన్నది అనుకోండి, 40% వీళ్ళు కైవసం చేసుకోవడానికి ఏముంది? బీసీలకు వచ్చిన కాడ మీరు కాంప్రమైజ్ కావండి, పోనీ ఎవడు గెలిచినా పర్వాలేదు. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ కానీ అపోజిషన్ కానీ బలవంతుడు కానీ అక్కడ రెడ్డి డామినేటెడ్ ఊర్లు ఉన్నా కూడా, రెడ్డి 40% ఉన్నా కూడా, ఎస్సీ ఎస్టీలు బీసీలు 60% ఉన్నా కూడా అక్కడ కూడా ఓపెన్ సీట్లు మీరు గెలిపించుకుంటారని మేము మనం చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ ఎలక్షన్లోనే మనం ఈ పరిస్థితి చూస్తున్నాం. ఏంటి అంటే గొడవలు బాగా జరుగుతున్నాయి, ఇళ్ళ మీదకి వచ్చి కొట్టడాలు, లేకపోతే ప్రచారానికి వెళ్తే కరెంటు బంద్ చేయడాలు. మన నల్గొండ ఎల్లమ్మగూడెంలో ఒక ఇన్సిడెంట్ చూసినాం. మేము మొన్న మళ్ళీ పోయించినా కూడా మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. మేము పోగానే కరెంట్ ఆఫ్ చేశారు, మళ్ళీ పక్క ఊరికి వెళ్దామంటే పక్క ఊర్లో కరెంట్ ఆఫ్ చేశారు. సో ఈ పరిస్థితి ఇంతకుముందు ఉండే కానీ సైలెంట్గా ఉన్నారు, కానీ ఇప్పుడు చైతన్యం బాగా పెరిగిందని అర్థం చేసుకోవాలి. దీని ప్రకారం గుండాయిజం పెరిగింది, అరాచకత్వం పెరిగింది, రెడ్డిజం పెరిగింది. కాబట్టి మా బీసీ మిత్రులకు కూడా మీరు ఐకమత్యం కాండి, మీరు కూడా కర్రలు బట్టి మన వాళ్ళు కూడా పోటీలోకి దిగుతున్నారు బలంగానే అంటున్నా నేను. మనంగానే దిగుతున్నా, పార్టీ పరంగా దిగేది వాళ్ళ యొక్క అధికార దురహంకారానికి వీళ్ళు చూయించుకోవడం మంచిది కాదు. అది బీసీలు బీసీ లాగానే ఉండాలి, కానీ బీసీలు ఇంకో బీసీ మీద దౌర్జన్యం చేయడం అనేది, అరాచకం చేయడం అనేది రేపు ఇతని మీద జరుగుతుంది, రేపు అతని మీద కూడా జరుగుతుంది. ఇప్పుడు వాడు ఇవాళ అగ్రకుల పనికి అధికార పార్టీకి ప్రతినిధి కావచ్చు, రేపు ఇంకోటి అవుతాడు అది. కాబట్టి మళ్ళీ వానికి అట్లే జరగకుండా మాత్రం జాగ్రత్త పడి ఉండాలని. సో చివరగా ఈ ఎలక్షన్ ఎంత ముఖ్యం, బలహీన వర్గాలకి ఎంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్స్ ఎంత ముఖ్యమంటే రేపు కాబోయే మనకు మండల ఎలక్షన్స్ కానీ, ఎంపీపీసీ కానీ, మండల పరిషత్
ప్రెసిడెంట్ కానీ జడ్పీటీసీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ ఇంకా దాని తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎంపీలు కానీ అది ఇవి మూలం ఇవి ఇట్స్ ఫౌండేషన్ ఇది. మనము ఏదైతే బిల్డింగ్ కడితే ఫౌండేషన్ ఇస్తామో ఇక్కడ గ్రామ పంచాయతీలు ఫౌండేషన్. కాబట్టి గ్రామ పంచాయతీలు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే, గ్రామ ప్రజలంతా వాళ్ళ చేతిలో ఉంటే, వీళ్ళ ప్రకారమే వీళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని వెనుకోకూడదు అనేది ఒక పెద్ద పెను మార్పు జరుగుతుంది, ఒక పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది నా యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు గ్రామాల్లో మొత్తం మందు పైసలు విచ్చలవిడిగా నడుస్తున్నది. ఏకగ్రీవాలైన చోట కూడా డబ్బులు ఉంది. 70 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇట్లా వేలంపాట వేసి పడేసారు. దాదాపుగా 500 పైన గ్రామాలు ఏకగ్రీవమైనట్టుగా కనబడుతున్నది. వార్డు సభ్యులు అండ్ సర్పంచ్లు కూడా అదొక భాగం. అక్కడ కూడా డబ్బులు ఉన్నోడే గెలిచిండు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమో ఇప్పుడు ఓటు కొనుక్కుంటున్నారు 5,000కో 10,000కో దానికి దీనికి. వాళ్ళకేం చెప్తారు మీరు? సరే ఇచ్చేటోడు ఎట్లాగ ఇస్తుంటాడు, తీసుకునే వాళ్ళు ఏం ఆలోచించాలి? తీసుకునే వాళ్ళు ఈ డబ్బు ఎవడితో అబ్బా సొమ్మది వాడు వాని తండ్రి వాని తాత కష్టపడి చెమటోడి సంపాదించిండా, లేకపోతే మన కష్టార్జితమా అది దోపిడీ చేసిండా వాడు. ఈ మనల్ని దోపిడీ చేసిన డబ్బే మనకు మళ్ళీ పెట్టుబడికి పెట్టి వాడు అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వీడు తాగుడుకి అలవాటు పడి పెండ్లం పుస్తకాలను కూడా అమ్ముకుంటూ ఉన్నాడు. పెండ్లాన్ని కూడా వాళ్ళు చంపితోళ్ళు ఉన్నారు. తర్వాత జైలు పోయినాక వాడు జీవితాంతం దుర్వరం అవుతుంది. ఇప్పుడు అట్లనే ఓటు అమ్ముకుంటే వీడు తాగినోడు వాడు పెండ్లాన్ని చంపుకొని పెండ్లం పుస్తకాలు అమ్ముకొని లేకపోతే పెండ్లాన్ని ఇంకా అమ్ముకొని ఎట్లా బతుకున్నారో ఆ రకమైన బతుకు నా బీసీలు బతుకుతారు. కాబట్టి ఆలోచించి అది అరే మన ఓటు అమ్ముకుంటే మనల్ని అమ్ముకున్నట్లేరా, కాబట్టి మన జాతిని అమ్ముకున్నట్లు మన భావి తరాల వారిని నమ్ముకున్నట్టు తీసుకో, బాధాప్తగా వాడు తినిపించేది తాపించేది తీసుకొని నీ బహుళ జాతికి వేసనికి పుణ్యం, వానికి వేస్తే పాపం తలుతుంది. ఎవడైతే డబ్బు తినిపించి సారా దాపించి లిక్కర్ దానిపించి అన్ని ప్రభావాలకు పెడతాడో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎవడు ప్రలోభాలకు పెడతాడో, ఎవడు తీసుకుంటాడో, ఎవడు ఇస్తాడో ఇద్దరు క్రిమినల్స్. అంతే కదా. కాబట్టి ఇక్కడ మీ అధికారం తీసుకునేది మీ అధికారము లేకపోతే అధికారం లేదనుకోండి, తీసుకోదన్నాడు తీసుకోకండి. తీసుకోకపోతే ఎందుకంటే కావాలని వాడు ఇస్తున్నాడు మనకు బలిసి, మనకు తీట, మనకు గుల. కానీ అది కూడా కరెక్ట్ కాదు కదా సార్, కరెక్ట్ కాదు. ఇచ్చినా కూడా తీసుకోవద్దు, ఎందుకు తీసుకోవాలి? వీని డబ్బే కదండి అది, వీని డబ్బే, వీని ఖర్చు కరప్షన్ అవుతుంది, లంచమే అవుతుంది కదా అది. ఆ లంచం అయినా కూడా మోరల్ గా కొన్ని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. నా డబ్బు నేను తీసుకోవడానికి ఏముంది? అది నేను సంపాదించిన డబ్బు అది. వాడు కరప్షన్ కింద నాది దోచుకున్న డబ్బు అది. కాబట్టి దోచుకున్నది వాడు ఇస్తున్నంటే వాడు ఇస్తానంటే తీసుకోగానే వానికి వేస్తే పాపం, ఇది వానికి ఓటేస్తే పాపం, నీ వానికి వేస్తే నీకు పుణ్యం అవుతుంది. నేను ఏం పెట్టినా ఇవాళ మా బ్యానర్లో నోటు ఇచ్చేవాడు గాడిద, అదే మందు పోసేవాడు అడ్డగాడిద, మరి తీసుకునేవాడు అని క్వశ్చన్ మార్క్ పెట్టిన. తీసుకునేవాడు అడ్డగాడిదైనా ఇది పనికొచ్చే గాడిద, అది మోసం చేసే గాడిద, అది దగా కుట్రకూరు చేసిన వాడు తీసుకొచ్చినా కూడా వాడు కనీసం తన జాతికి తీసుకున్నా కూడా తన జాతికి అన్యాయం చేసుకుంటే వీనికి ఓటు వేసుకుంటున్నాడు. కాబట్టి వీడంతా చెడ్డోడు కాదు, ఇచ్చే గాడిదంతా చెడ్డోడు కాదు, వీడు మేచే గాడిది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. కానీ దీనివల్ల ఇప్పుడు కొంతమంది బీసీలు కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కదా సార్, ఆస్తులు అమ్ముకుంటున్నారు. బీసీలు కూడా మాలో విచిత్రం ఏంటంటే పొరపాటున అటో ఇటో మెజార్టీతో అటు ఇటు అయింది అనుకో వ్యవహారము, కానీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు రఘు గారు, ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది రెడ్లు ఉన్నారో, తర్వాత మెజారిటీ వెలమలు ఉన్నారో లేకపోతే కమ్మగూడాలు ఉన్నాయో, వాళ్ళ దగ్గర పోటీ తక్కువ. ఇప్పుడు ఒక దగ్గర బీసీలు 70% ఉన్నారనుకోండి, రెడ్లు 30% ఉన్నారనుకోండి. రెడ్ల మధ్యన పోటీ లేదు, రెడ్ల మధ్యన చాలా పోటీ లేదు. పోటీ అంతా బీసీల మధ్యనే ఉంది. అంటే బీసీలకు చైతన్యం లేనందువల్ల వీళ్ళు పోటీ పడి సర్వనాశనం అవుతున్నారు. రెడ్లలో మాత్రం వాళ్ళకు అవగాహన. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నికలు అవుతే జనరల్ ఎలక్షన్స్ అయితే వాడు రెడ్డి కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా మొత్తం జాతి రెడ్డి కులానికి వేసుకుంటుంది, మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అట్లనే వాళ్ళని చూసి నిలుచుకోమని చెప్తున్నాను వీళ్ళని. ఓకే.
వాళ్ళని చూసి నేర్చుకొని కనీసం ఇప్పుడు ఇంకా చైతన్యం రావాలి మాలో అవును. వాళ్ళకి ఇంకా రావాలి. ఇంకా చైతన్యం వస్తే అప్పుడు అగ్రకులాలు ఎట్లయితే వాళ్ళ యొక్క ప్లాన్ చేస్తున్నారో ఆ రకంగా వీళ్ళ దగ్గర అధికారం మార్పిడి జరగడానికి, అధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించి ఓటేయండి. మీ గ్రామ నాయకుల్ని మీ ఓటుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అమ్ముడు పోయి ఓటు వేయకండి దయచేసి. సో ఈ బలహీన వర్గాల నాయకులకి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.